భారత్లో సరిహద్దుల వెంబడి సైనిక కార్యక్రమాలను ఉధృతం చేసింది పాకిస్తాన్. ఫిరంగి సామర్థ్యాలను గణనీయంగా పెంచుతోంది. ఇందులో భాగంగా చైనాలో తయారైన 250 SH-15 ట్రక్ మౌంటెడ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ హావిట్జర్ ఫిరంగులను మోహరించిందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు పాకిస్తాన్ భారత్తో ఉన్న తన తూర్పు సరిహద్దు వెంబడి ఉత్తరం నుంచి దక్షిణం వరకు కీలక ప్రాంతాల్లో 155 mm ఫిరంగి వ్యవస్థలను మోహరించడం ప్రారంభించింది. ఇటీవల ఇస్లామాబాద్ చేపట్టిన అత్యంత ముఖ్యమైన ఫిరంగి దళాల మోహరింపు కార్యక్రమాల్లో ఇదొకటి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తన సాయుధ దళాలను ఆధునీకరించే ప్రయత్నాలను పాకిస్తాన్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే చైనా నుంచి అత్యాధునిక శత్రుఘ్నులను సమకూర్చుకున్నట్టుగా తెలుస్తోంది. చైనాకు చెందిన ప్రభుత్వ సంస్థ నోరింకో ఈ ఫిరంగులను ఉత్పత్తి చేస్తోంది. ఈ ఫిరంగుల ద్వారా భారత్ భూభాగంలో 72 కిలోమీటర్ల వరకు పాకిస్తాన్ దాడి చేసే అవకాశం ఉంటుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.